హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వాసవి భండారు. కార్తీక పురాణము 3వ రోజు పారాయణము 3వ అధ్యాయము. కావేరి కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములతో ఏదైనానో స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పౌర్ణమి రోజు స్నాన దానములు ఉపవాసములు చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించెను. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై ఉండును. ఈ విషయమందు పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ట అయ్యున్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడనబడు ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయకలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమును తాకి ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృషించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగ్గానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వృక్షమున దరిదాపుల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుట లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరాలకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతువులను యొక్క ప్రాణములను భీతిగా గొల్పు భయంకర శబ్దములను చేయుచు ఉండేటివారు. అనేక కార్తీక వ్రతమాచరించిన తత్వనిష్ఠుడైన దైవ వశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూసెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ, నారాయణ, అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుమును, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవరూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరపెట్టుకొనుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి ఆ బ్రహ్మరాక్షసులు వాణ్ణి భక్షించు తలంపుతో అతని వెంటపడిరి, పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రమాణములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులము అయితిమి. మీ రాక మాకు ఉపకారము కొరకైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అనునురు గదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లయను, మీరెవ్వరు, ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వము చేసి ఉన్నారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదటి బ్రహ్మ రాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనను అన్నము పెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రముల ఉండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమ బాధలను అనేకముల నొంది తిని, ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనే జన్మించి తిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో 2వ వాడు ఇట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇది కాక నేనును నా భార్యా పిల్లలను
షడ్రసోపేతమైన అన్నము భుజించియు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండెడి వాడను. బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒకనాడైనను అన్నము పెట్టిన వాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి అందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత 3వ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశవాసిని, బ్రాహ్మణుడను. విశ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములు విడిచి స్వామి పూజను వదిలి పరనిందలు చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించేవాడను. వేశ్యగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదనం అన్నము అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసుడనై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉంటిని కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యము నొంది, మీకు వచ్చిన భయము ఏమీ లేదు, మీ దుఃఖమును పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేయించెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం అహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేత ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేత కాని అజ్ఞానము చేత కాని కార్తీక మాసమందు శుక్ల నక్షత్రము ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలేను. కార్తీక మాసమందు దామోద ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊర పందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పక చేయవలేను. ఈ విషయమై ఆలోచన చేయనవసరం లేదు. సంపూర్ణం. కార్తీక మాసము 3వ రోజు 3వ అధ్యాయము. మరి ఈనాటి ప్రశ్న: దేవతలకు సైన్యాధ్యక్షుడు ఎవరు? దేవతలకు సైన్యాధ్యక్షుడు ఎవరు? ఓం మహేశ్వరాయ నమః. శుభమస్తు.